వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే 1 డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ధనుసు రాశి వారికి మే నెలలో విద్యపరంగా, విదేశీ పరంగా, సంతాన పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అంటారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క మే మాసంలో ఈ గ్రహ సంచారాన్ని గమనిస్తే ధనస్సు రాశికి 3వ స్థానంలో రాహుగ్రహ సంచారము, 4వ స్థానంలో శని శుక్రుల యొక్క కంజంక్షను, 5వ స్థానమైనటువంటి మేషములో బుధగ్రహ సంచారము, షష్టము అంటే 6వ స్థానంలో రవిగ్రహ సంచారము, సప్తమంలోకి గురుడు, అష్టమంలోకి కుజుడు, భాగ్యంలోకి కేతుగ్రహ సంచారములు రాబోతున్నాయి. అయితే మేజర్గా ధనస్సు రాశి వాళ్ళకి ఈ మే నెల చివరిలో, నెలాఖరులో అద్భుతం జరగబోతోంది, ఐశ్వర్యం పట్టబోతోంది, రాజయోగం పట్టబోతోంది అని మనం చెప్పచ్చు. ఎందుకు అని అంటే ఇప్పటి వరకు స్తంభించిపోయినటువంటి పనులన్నీ కూడా, ఇప్పటి వరకు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడేటువంటి పీపుల్ అందరూ కూడా, ఇప్పటి వరకు తగాదాలు, గొడవలు, మనశ్శాంతి లేకపోవడం అనేటువంటిది నా జీవితంలో ఉంది, మిగతాదంతా ఏమీ లేదన్న జీవితంలో అనుకునే వాళ్ళకి కూడా, అంతటి దరిద్రంలో ఉన్న వాళ్ళకి కూడా గురువు, రవి అనేటువంటి ప్లానెట్స్, బుధుడు అనేటువంటి ప్లానెట్ అద్భుతంగా, రాహు అనేటువంటి ప్లానెట్ ఎక్సలెంట్గా యోగించబోతున్నాయండి. కాకపోతే మొన్న జరిగినటువంటి మార్చి 30వ తారీఖు తర్వాత నుంచి వీళ్ళకి అర్ధ అష్టమ శని దోషం అనేటువంటిది స్టార్ట్ అయింది. దీని మూలాన ప్రతి పని స్లో అవుతూ ఉంటుంది, డిలే అవుతూ ఉంటుంది. అంటే గ్రోత్ కానీ ప్రోగ్రెషన్ కానీ చాలా స్లో అవ్వడం వల్ల వీళ్ళ యొక్క మానసిక ప్రశాంతత లేకపోవడము, చికాకు పుట్టడము, ఆ ఓపిక లేకపోవడం అనేటువంటి దాన్ని గమనిస్తారు. మీరేమీ కంగారు పడద్దు. ధనస్సు రాశి వాళ్ళకి మే 15వ తారీఖు తర్వాత రవి, గురుడు అనేటువంటి ప్లానెట్స్ ఇద్దరూ కూడా యోగించబోతున్నారు మీకు. అంటే ఇది ఒక రాజయోగంతో సమానము. రవి కార్యసిద్ధికి ప్రతీక, గురుడు ఐశ్వర్యానికి, ధనానికి, జ్ఞానానికి, విజయానికి అంటే సక్సెస్కి ప్రతీక. అలాంటి ఇద్దరూ కూడా యోగించడము. శుక్రగ్రహము ఆల్రెడీ యోగిస్తోంది, పంచమంలోకి బుధుడు యోగించబోతున్నాడు, 3వ స్థానంలో రాహు యోగించబోతున్నారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో ఖచ్చితంగా మీకు ఉద్యోగం వస్తుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారో, క్రీడలు అంటే ఈ యొక్క స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా శుభవార్తలు ఉంటాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. వాళ్ళు ఊహించిన దానికన్నా ఇంకా ఎక్కువగా ఫలితాలు ఆశించవచ్చు. తప్పకుండా చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. 5వ స్థానంలో బుధగ్రహ సంచారము, వ్యాపారంలో మంచి లాభాలు చూసే అవకాశం కనబడుతోంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కూడా శుభవార్తలు అని చెప్పచ్చు. ఈ మాసం దగ్గర నుంచే కుటుంబపరమైనటువంటి సమస్యలకి కూడా అన్నిటికీ కూడా స్వస్తి పలిగేటువంటి అవకాశం కనబడుతోంది. 4వ స్థానంలో కూడా శుక్రుడు చాలా బాగున్నాడు. ఒక లగ్జరీ లైఫ్ బ్రతకడానికి, ఒక లగ్జరీ లైఫ్లోకి అడుగు పెట్టడానికి, ఒక నూతన వస్త్ర వాహనాలు కొనడానికి, నూతన భూలాభం లాంటిది కలగడానికి అన్నిటికీ కూడా కారణం అవుతోంది. 3వ స్థానంలో రాహు యోగించబోతున్నారు. చేతి వృత్తి వ్యాపారం చేసుకునే వాళ్ళు, చిరు వ్యాపారస్తులు అందరికీ కూడా అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయని చెప్పచ్చు. నెల ఆఖరి నుంచి మీకు ఇది పడుతుందని చెప్పచ్చు ఖచ్చితంగా. అయితే కొంచెం మనం నెగిటివ్ సైడ్ కూడా 4వ స్థానంలో శని, అర్ధాష్టమ శని దోషం పోవడం కోసము హనుమాన్ చాలీసా ప్రతినిత్యము చదవండి. శనికి సంబంధించిన పూజలు తప్పకుండా ఆచరించండి. ఇక్కడ ఎంత రాజయోగం ఉన్నా ఈ శని యొక్క దోషం మిమ్మల్ని అడ్డుకోవచ్చు, మీకు అది అందకుండా ఇబ్బంది పెట్టవచ్చు. అలాంటివి రాకుండా ఈ యొక్క శని యొక్క దోషం పోవడానికి శనికి సంబంధించిన పూజలు తప్పకుండా ఆచరించండి. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారము వాహన ప్రమాదాలకి, ఆరోగ్య సమస్యలకి, జ్వరము, రక్తదోషము, చర్మదోషాలకి సంబంధించినటువంటి ఆరోగ్య ఇబ్బందులు రావడానికి కారణం అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. 9వ స్థానంలో కేతుగ్రహ సంచారము రాబోతోంది మే 18వ తారీఖు తరువాత. డబ్బులు కనుక మీరు గుడ్డిగా నమ్మి బయటికి ఇచ్చినట్లయితే, అతి మంచితనంతో అపాత్ర దానము చేసినట్లయితే ఇవేమి తిరిగి రావు. అలాంటి డబ్బుల విషయంలో మాత్రము చాలా అప్రమత్తంగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓవరాల్గా చెప్పాలి అంటే ధనస్సు రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి రోజులు రాబోతున్నాయి. మీ మనోధైర్యాన్ని, కష్టాన్ని ఇంకా పెంచండి. మీ పర్సనల్ చార్ట్లో దోషం ఉందా, ఇక్కడ ఉన్నటువంటి రాజయోగం ఏమాత్రమూ పనిచేయదు. ఇది మాత్రం వాస్తవము. మీకు కాలసర్ప దోషమో లేకపోతే జాతకంలో ఏమైనా దశాంతర్దశల దగ్గర దోషాలు ఏమైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ రాజయోగాన్ని మీరు అనుభవించలేరు. అలాంటి రాజయోగం ఉన్నప్పుడు మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాత ఉన్నటువంటి దోషాలకి తగినటువంటి శాంతి పూజలు ఆచరించి దైవనామస్మరణ, భగవద్ నామస్మరణ, భగవత్ ఆధారణ, భగవత్ అనుగ్రహం కోసం ప్రయత్నం ఎక్కువగా చేయండి.
అద్భుతమైన విజయాలు ఇంకా చూస్తారు. అంటే వీరికి ఏ రోజుకి బాగా కలిసి వస్తుంది అంటారు ఉమాగారు? ప్రస్తుతం ఇక్కడి నుంచి కూడా గురువారము అనేటువంటిది చాలా బాగా కలిసి వస్తుంది. మంచి శుభ పరిణామాలు వీళ్ళకి కలగజేస్తున్నాయమ్మా. ఉమాగారు మీరు అన్నట్టుగానే ఎవరికైనా కూడా వారి యొక్క పర్సనల్ చార్ట్స్ ని చూపించుకొని వారు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగా పరిహారం చేసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశాలన్నీ కూడా గోచారానికి సంబంధించినటువంటి అంశాలండి. కానీ పర్సనల్ చార్ట్ అనేటువంటిది మీకు మాత్రమే యూనిక్గా మీ టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ బట్టి నిర్ణయించబడుతుంది. దాంట్లో మీ కర్మ ఆధారంగానే మీరు సమస్యలకి గురవుతూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ఎంత యోగం బాగున్నా మీ జాతకంలో సమస్యలు ఉన్నాయి, మీ లైఫ్లో ఉన్నాయి అంటే పర్సనల్ చార్ట్లో దోషం ఉంది అని ఖచ్చితంగా అర్థము. ఒకవేళ ఇక్కడ ఎన్ని దోషాలున్నా మీరు శుభంగా ఉన్నారంటే పర్సనల్ చార్ట్ చాలా బలంగా ఉంది అని అర్థము. ఒకవేళ మీరు ఏ సమస్యతో అయినా బాధపడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకోండి. మా వాళ్ళు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే పూర్తి వివరాలు అందిస్తారు. మీ పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత దానికి గోచారంతో సమన్వయం చేసి తగినటువంటి శాంతి పూజలు ఆచరింపచేసి మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.